గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. అనంతపురంలో టాటూ సాయి అలియాస్ చరణ్ సాయి పెద్ద ఎత్తున రెచ్చిపోతున్నటువంటి నేపథ్యం అని చెప్పేసి చాలామంది అతని బాధితులు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా అతను టార్గెట్ చేస్తే ఎత్తుకెళ్ళి ఏదైతుందో నగర శివార్లకు తీసుకెళ్ళి దాడులకు పాల్పడుతున్నాడు అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇదొకంతా ఒక ఎత్తు. మరొక ఎత్తు అయితే మాత్రం ఏకంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా రీల్స్ చేస్తూ ఏదైతే ఉందో పుష్ప సినిమా డైలాగ్ చెప్తూ దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా అనంతపురం అంటూ కూడా రీల్స్ చేసినటువంటి నేపథ్యంలో మరి పోలీసులు అప్రమత్తమయ్యారా? అసలు ఏం చేయబోతున్నారు? ఇటువంటి ఆగడాలు ఎందుకంటే ఏ రకంగా సంకేతాలు ఇవ్వబోతున్నారు? తనని ఎవరు పట్టుకోలేరు అన్నట్టుగా తను ఇస్తున్నటువంటి సంకేతాలు, అందులో ముఖ్యంగా గంజాయి కూడా విరివిగా వాడే చాలామంది తన స్నేహితులు కూడా ఉన్నారని చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చరణ్ సాయిని పోలీసులు అరెస్టు చేసే అంశం అనేది ఎలా చూస్తున్నారనేది పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా పోలీసులకే సవాల్ విసురుతున్నట్టు సినిమా డైలాగును తీసుకొని పోలీసులకు సవాల్ విసురుతున్నటువంటి నేపథ్యంలో మరి చరణ్ సాయిని ఇప్పటికీ అరెస్ట్ చేశారని కొంతమంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి అయితే ఇటువంటివి మరొకసారి పునరావృతం కాకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు ఎలా తీసుకోబోతున్నారు? ముఖ్యంగా ఈ గంజాయి విచ్చలవిడిగా ఎక్కడ చూసినా, ఎందుకంటే సందుల్లో గొంతుల్లో చాలా చోట్ల గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతుంది, దాన్ని విరివిగా వాడుతున్నారు ఈ యంగ్స్టర్స్ అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో మరి చరణ్ సాయి అంశమనే మనం తర్కాణంగా తీసుకోవచ్చు. ఏకంగా చరణ్ సాయి జిల్లా పోలీస్ స్టేషన్ ఎదురుగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా రీల్స్ చేయడం అనేది మరి పోలీస్ ఉన్నత వర్గాలు ఎలా చూస్తున్నాయి? ముఖ్యంగా ఇప్పటికే అయితే మాత్రం ఈ అంశము డీజీపీ వరకు కూడా వెళ్ళింది అని డీజీపీ నుంచి కూడా ఎంక్వైరీ కోరారు జిల్లా ఎస్పీని అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చరణ్ సాయి లాంటి ఆకతాయిల్ని అడ్డుకట్ట వేయాలంటే పోలీసులు ప్రత్యేక ప్రణాళిక ఏమైనా ఉందా? లేకంటే ముఖ్యంగా గంజాయి బ్యాచ్ వ్యవహరిస్తున్న తీరు చాలా చోట్ల మనం చూడొచ్చు వీడియోస్లో. చరణ్ సాయి ఒక యువకుడిని చరణ్ సాయి అతని స్నేహితుడు ఒక యువకుడిని చితకబాదుతున్నటువంటి నేపథ్యం. మరి ఇటువంటివి వెలుగులోకి రానివి ఎన్నో. ఇటువంటి పరిస్థితుల్లో అటు మహిళలు కావచ్చు, లేదంటే అమ్మాయిలు కావచ్చు, లేదంటే ఇట్లా యువకులు కావచ్చు, చాలామంది ఇతను బారిన పడ్డారు అని చెప్పేసి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి పోలీసులు అయితే చెక్ పెట్టాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో మరి అతని మీద పకడ్బందీగా ఎంక్వైరీ చేసి ముఖ్యంగా కఠినమైన శిక్షలు అమలు అయ్యేలా కేసులు నమోదు చేస్తారా లేదా అని వేచి చూడాల్సిన అంశం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.